అందరికీ హలో అండి. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేయబోతున్నాను. ముందుగా వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని నీటిలో బాగా కడగాలి. వీటిలో ఉండే మట్టి బాగా పోయే వరకు బాగా కడగాలి. ఇంకా అన్ని కాకరకాయలను ఇలాగే రౌండ్గా కట్ చేసుకుని ఉంటాలి. ఎందుకు అంటే ఇలా ఉంటే ఒక్కొక్కటిగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. మనం బీరకాయలాగా కోసుకుంటే అవి తిన్నట్టు ఉండదు, వేపుడు కూడా సరిగా రావు. ఇలా అన్ని కాకరకాయలను చిన్న చిన్నగా రౌండ్ షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు రెడీ. ఈ నూనె బాగా వేడెక్కుతూ ఉంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కాకరకాయలను కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఈ కాకరకాయలు బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. అదే ఆయిల్లోనే 1 కప్పు పల్లీలను వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పల్లీల పొడి కోసం ఇందాక వేయించుకున్న పల్లీలను, వెల్లుల్లిపాయలను మిక్సీ జార్లోకి వేసుకొని, అలాగే వాటికి కాకరకాయలకు సరిపడా కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టించాలి. చూడండి పొడి పొడిగా ఎంత బాగా రుచికరంగా అయిందో. ఇలా మిక్సీ పట్టించిన మిశ్రమాన్ని మొత్తం ఈ కాకరకాయల్లో వేసేయాలి. వేసేసి వీటిని బాగా కలపాలి. మనకి ఎంత కావాలో అంత పొడిని వేసుకొని మిగతా దాన్ని మనం వంటలోకి, వేరే ఏమైనా కర్రీస్ ఉంటే కర్రీస్లోకి కూడా వేసుకోవచ్చు. చూడండి ఎలా విరిగిపోతున్నాయో. ఇలా విరిగిపోయేలాగా మనం కాల్చుకోవాలి, వేయించుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. నా కాకరకాయ ఫ్రై నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.